నమస్కారం. ఈరోజు మనం వేల్పూర్ మండల్ రామన్నపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు సునీల్ గారు అతని పొలంలోకి హరిత సంజీవిని వాడడం జరిగింది. ఇది కూడా అతని పొలమే, ఇది కూడా అతని పొలమే. ఇది వచ్చేసి ఆజార్దాస్ అంటే 1010 అనమాట. ఇది వచ్చేసి బీపీటీ. ఇది ఒకరోజు ముందు నాటేయడం జరిగింది. ఇది ఒకరోజు లేట్గా నాటేయడం జరిగింది. ఒకసారి ఈ పొలంలోని దుబ్బు పిలకలు ఏ విధంగా పోసినాయో మనం ఒకసారి చూద్దాము. అలాగే ఒకసారి ఈ పొలంలోని దుబ్బు పిలకలు ఏ విధంగా పోస్తున్నాయో ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాము. తీసుకురండి. ఇది హరిత సంజీవిని వాడని పొలంలోని దుబ్బు. ఇది హరిత సంజీవిని వాడని పొలంలోని దుబ్బు. అలాగే ఈ పక్కది వచ్చేసి హరిత సంజీవిని వాడిన పొలంలోని దుబ్బు. అంటే ఇది బీపీటీయా? ఇది వాడిన పొలంలోని దుబ్బు. ఒకసారి ఈ రెండింటి మధ్య పిలకలు ఏ విధంగా ఉన్నాయి, వేర్లు ఎలా పోసింది అనేది మనం చూద్దాం. చూడండి. ఇది వాడిన పొలంలోని దుబ్బు. గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఇది వాడిన పొలంలోని దుబ్బు. ఇది వాడని పొలంలోని దుబ్బు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. దానికంటే 9 10 దాంట్లో ఎక్కువ ఉంది. దీంట్లో ఎన్ని వచ్చినాయి? 25. వాడిన పొలంలోని దుబ్బు వచ్చేసి 25 పిలకలు పోసింది. అలాగే వాడని పొలంలోని పిలకలు వచ్చేసి 15 వచ్చినాయి అనమాట. దీనికి వేర్లు వ్యవస్థ మనకు తెలిసిపోతుంది. దీనికి ఎంత డిఫరెంట్ అనేది. చాలా ఎక్కువ మట్టితో ఇది పైకి రావడం జరిగింది. అలాగే సైజు చూసినట్లయితే కూడా ఇది చాలా పొడవైనటువంటి పిలక అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది వాడటం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సార్, ఇది బీపీటీ వచ్చేసి మామూలుగా వచ్చేసి ఒక్కొక్క పిలిక అనేది ఇంత గట్టి ఉందంటే చాలా దృఢంగా ఉంది, బలంగా ఉంది, వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది. అయితే ఇదేంటంటే ఇది దొడ్డడ్లు, వేరే రకం అడ్లు. మామూలుగా ఇది కూడా కూలీలతో నేర్పించాము, ఇది కూడా కూలీలతో నేర్పించాము. కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ వచ్చేసి. అయితే మామూలుగా ఇది నేను అర్థ సంజీవి వాడిన పొలము. ఇక్కడ పొలంలో వచ్చేసి కూడా ఎక్కడ ఎటువంటి రోగం కూడా లేదన్నట్టు చాలా బాగుంది. దీనికి ఫర్టిలైజర్ కూడా మొత్తం దాదాపు 20% తగ్గించడం జరిగింది. ఇది వచ్చేసి అజర్దస్. మామూలుగా ఇది కూడా బాగానే ఉంది అని పిలికలు సంఖ్య పెరగలేకపోవడము, మామూలుగా దీంతో పోలిస్తే చాలా సగం 50-50 డిఫరెన్స్ అనేది కనబడడం జరుగుతుంది. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన తర్వాత నేను నమ్మలేను. తర్వాత ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత నెక్స్ట్ వేసవికాలం మొత్తము హరిత సంజీవి వాడాలన్నట్టు అనుకుంటున్నాను. మీరు కూడా వాడండి. ఎందుకంటే మనం వేరే పెస్టిసైడ్స్కు బదులు హరిత సంజీవి వాడడం వల్ల ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా ఇప్పుడు పొలం అనేది ఇదవుతుంది. ఇక్కడ ఎటువంటి కూడా ఒక్క తాలు గింజ కూడా ఇందులో లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కర్రకు వచ్చేసి ఎటువంటి రోగం కూడా లేదు. కాబట్టి చాలా బ్రహ్మాండంగా దృఢంగా ఉంది. ఇదైతే నాకైతే చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే ఇది మీకు వాడటం వల్ల ఇప్పుడు దీంట్లో ఎన్ని అంటే ఫర్టిలైజర్ ఎంత వాడారు, దీంట్లో ఎంత వాడారు, అంటే దీనికి ఎంత డిఫరెంట్ అనిపించింది మీకు ఫర్టిలైజర్ వాడడం? నేను మామూలుగా ఇప్పుడు వచ్చేసి ఖాళీ ఎకరమే వాడాను అర్థ సంజీవని. ఇలా వచ్చేసి స్టార్టింగ్ 2 ఎకరాల బీస్కు ఖాళీ సంచి సగం బీస్ వాడడం జరిగింది. తర్వాత ఏం చేశానంటే ఇది బీపీటీ కాబట్టి ఈ ఓన్లీ 2 times యూరియా చల్లడం జరిగింది. సగం సంచి మొత్తం 2 times వచ్చేసి ఖాళీ ఒక సంచి చల్లడం జరిగింది. ఈ అజరస్కి వచ్చేసి 3 times చల్లాను. మామూలుగా బీస్ అనేది కూడా 2 సంచులు వాడాను. ఇప్పటికి కూడా ఇది బాగానే ఉంది కానీ పిలికల సంఖ్య అనేది లేదు, మళ్ళీ తాలు గింజలు ఉన్నాయి, ఏపుగా పెరగలేదు. మామూలుగా ఇప్పుడు అజర్దాస్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరుగుతుండే. దాంతో పోలిస్తే దీనికి పెద్ద ఇది బీపీటీ కూడా అజర్దాస్ కంటే ఎక్కువ పెరగడం జరిగింది. చాలా గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి
మీరు కూడా వాడాలన్నట్టు నా అభిప్రాయం. హరిత సంజీవని దీంట్లో మీరు మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి కదా, అవును సార్. మొత్తం 4 కంప్లీట్ అయిపోయాయి, అన్ని కంప్లీట్ లేదు అయిపోయాయి సార్, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఉంది. అయితే రేపన్న ఎల్లుండన్నా మళ్ళీ ఒకసారి స్ప్రే అంటే చేసేస్తాను. మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాడారనమాట. వాడాను సార్. ఇంకా లాస్ట్ది బ్యాలెన్స్ ఉందన్నమాట. లాస్ట్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పుడు గింజ అంటే పొలము వీనిన తర్వాత గింజ దశలో కొట్టడం అనేది చెప్పిండు. అది ఆల్రెడీ రేపు స్ప్రే చేస్తే అంటే పూర్తిగా కంప్లీట్గా 4 స్టేజెస్ అనేది అయిపోతాయి. హరిత సంజీవని అనే ప్రొడక్ట్ మీకు ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చెప్పారు మీకు? మాకు వచ్చేసి మన బుచ్చన సార్ చెప్పాడు, సార్ది కొండాపూర్ విలేజ్. అయితే మామూలుగా వర్షాకాలం వచ్చినప్పుడు చెప్పిండు, అయితే ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది సార్ వాడండి మీరు అంటున్నప్పుడు నేను ఫస్ట్ ఏమన్నా అంటే ఒక ఎకరానికి వాడతా సార్, తర్వాత బాగా అనిపిస్తే నేను మిగతా ఎకరాలకు వాడతా అన్నట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ మొత్తము వేసవికాలం మొత్తం హరిత సంజీవిని వాడాలన్నట్టు అనుకుంటున్నాను. నెక్స్ట్ పంటకి మీరు ఒక్కరే వాడుకుంటారా, లేకపోతే ఇంకా కొంతమందిని కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నేను నాతో పాటు రైతులకు కూడా, నాతో ఉన్న రైతులను కూడా వాడాలన్నట్టు చేపేయడానికి అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా నేను ప్రమోట్ చేసేది ఏంటంటే బాగా రిజల్ట్ ఉంది. కొంచెం ఏంటంటే మనం పెస్టిసైడ్స్కు వాడే ఖర్చుని ఏంటంటే తగ్గించుకొని దీనికి మనం ఇది చేసినప్పుడు ఏంటంటే మన గ్రోత్ కానీ మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది అన్నట్టు నా అభిప్రాయం. దిగుబడి కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. జై హరి.